కాల్ అనేది ఒకటి బయటపడడం జరిగింది. సో దాని వాళ్ళ అక్క గురించి తీసుకుందని చెప్పేసి మాట్లాడుతుంది. నేను మే లోపల నీ కోటిన్నర వరకు నీకు ఇచ్చేసేస్తా, మిగతా అమౌంట్ నేను సెటిల్ అయినాక ఇస్తా అని చెప్పేసి చెప్తుంది. దీని గురించి ఏమంటారు మీరు? ఒకటండి, ఇప్పుడు ఆమె చెప్పింది కాబట్టి కంపల్సరీ డబ్బులు తీసుకున్నట్టు ఒప్పుకున్నట్టే నిర్ధారణ అయిందండి. ఇప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్ళు వట్టిగా అయితే గిట నేను ఇస్తా అని చెప్పేసి ఎవరు అన్నారు కదా, అన్నది కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి సెలబ్రిటీలు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా సరే సంబంధిత ఇచ్చిన వాళ్ళని కూడా తప్పే అంటుంటాం. ఎందుకంటే వాళ్ళు ఇలా 9 కోట్ల రూపాయలకు అమ్మాయిని నమ్మి ఏ విధంగా ఇస్తామండి? సరే పెళ్లి చేసుకుంటా అన్నది అమ్మాయి అన్నప్పుడు ఇంట్లో పెద్ద మనుషులు అయితే మాట్లాడాలి కదా. ఓ ఎంగేజ్మెంట్ చేసుకోవడమో మాట ముచ్చట మాట్లాడుకోవడం ఉంటుంది కదండి. ఇలా ఇష్టానుసారంగా డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడి తర్వాత రోడ్ల మీకు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఏదైనా కూడా అశ్వరెడ్డి గారు ఇలా మాత్రం దాన్ని ఒప్పుకున్నట్టే మాత్రం నేనైతే పరిగణలోకి తీసుకుంటాను. అదే మరి అది ఎంతవరకు నిజమో పోలీసు వాళ్ళు కేసు ఫైల్ అయిన తర్వాత ఇంట్రాగేషన్ చేస్తే తెలుస్తుంది. నిజాలు అసలు ఈమె ఇచ్చిందామని తీసుకున్నాడా అని చెప్పేసి. ఒకటండి, ప్రూఫ్ అయితే మనకు ఫోన్ పే గూగుల్ పే దాని అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసిందే ప్రూఫ్ పరిగణిస్తారు కాబట్టి చూడాల్సి ఉంది. మరి ఒక అమ్మాయిని నమ్మి 9 కోట్లు ఇచ్చిందంటే మరి అశ్వరెడ్డి దగ్గర పవర్ ఉన్నట్టే. శక్తివంతమైనటువంటి మహిళ, పవర్ఫుల్ మహిళ అశ్వరెడ్డి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి వచ్చింది కదా, అంత పవర్ ఉండే ఉంటది. ఒకటండి, ఇప్పుడు డబ్బులు తీసుకోవడంలో సెలబ్రిటీనే సాధారణ వ్యక్తులు ఎవరైనా ఒకటే అండి. కాకపోతే ఎందుకంటే మరి వానికే 9 కోట్లు ఇచ్చిందంటే అసలు ఆమె దగ్గర ఏం నచ్చిందో. మళ్ళీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసిందని చెప్పేసి ఆయన మీద చాలా కోపంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం నీకు హరాస్మెంట్ కేసు పెడతాను. ఒకటి గుర్తుపెట్టుకొని 9 కోట్లు ఇచ్చినప్పుడు ఫ్యామిలీ జోలి కదా, అందరి జోలికి వస్తుందండి. స్పైల్ అయిపోయి ఎండకాడ పడే అవకాశం ఉంటుంది ఆశిరెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నా. సో ఆశిరెడ్డి ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే 9 కోట్ల రూపాయలు తీసుకొని కానీ ఆమె దానిలో ఒక నిజమైన ఇప్పుడు నాకు నచ్చిందండి. 9 కోట్లు తీసుకొని నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని చెప్పింది. అలాగే 1.5 కోటి ఇస్తా అంటున్నది కాబట్టి మరి చూడాలి. ఆమె ఒప్పుకుంది కాబట్టి నిజమే ఇక బాగా ఇస్తా అంటున్నది కాబట్టి చూడాలి ఇక మన ఎట్లుంటుందో. సెలబ్రిటీస్ ఆమె తప్పు చేసినా కూడా కొంతమంది సెలబ్రిటీస్ ఆమె వైపు నిలబడదు. ఎంతవరకు అదే అండి, గుర్తుపెట్టుకోండి, ఆడోళ్ళ వైపు అందరు నిలబడతారు, మొగల ఇచ్చిన వైపు ఎవరు నిలబడరు. ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట మొన్న మంగళి విషయం జరిగింది. మంగళి తప్పు చేసిందని చెప్పినా కూడా ఆమె వైపు నిలబడుతున్నారు, అందరు కూడా ఆమె వైపు నిలబడతారు, బాధితుల పక్షాన్ని నిలబడతారు. ఇది కూడా అంతే అండి, ఆడవాళ్ళ పక్కన ఎవరైనా నిలబడతారు.